ఫోటో స్క్రీన్ మీద మనం ఒకసారి పీసీఆర్ టీం ఒకసారి ప్లే చేసి చూస్తే మనకు కనపడుతుంది. ఒకసారి చంద్రబాబు నాయుడు అదేవిధంగా లోకేష్ అదేవిధంగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు పూర్తిగా. అదేవిధంగా ఆయనతో పాటు మనకు మరోవైపు కనిపిస్తున్నాయి పవన్ కళ్యాణ్ ఆయన వైఫ్ వచ్చి ఆయనకు నుదిట తిలకం దిద్దుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. ఒకసారి ఆర్కే దగ్గరికి వెళ్దాం. ఆర్కే, పూర్తి స్థాయిలో సెలబ్రేషన్స్ మూడ్లోకి వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. ఆర్కే సార్ చూసుకోవచ్చు. అంటే ఆంధ్ర ప్రజలు అయితే ఎక్కువగా సంక్షేమ పథకాలు కాదు, అభివృద్ధి కావాలి అని చెప్పేసి ఒక్క దాటికి వచ్చేసి ఈ విజయానికి కూడా ఆకర్షించడం జరిగింది. అంటే అభివృద్ధే మాకు కావాలి, సంక్షేమ పథకాలు మాకు వద్దు అంటూ కూడా టీడీపీ కూటమి కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. దీంతో చూసుకోవచ్చు ఇప్పటికీ 165 పైగా కూడా గెలుపు గుర్రాలను కూడా వాళ్ళు కూడా ఇప్పటికీ ఇంకా సెలబ్రేషన్స్లో కూడా మునిగి తేలడం జరిగింది. చూసుకోవచ్చు మనం చంద్రబాబు ఇంట్లో కూడా పెద్ద ఎత్తున ఒక సెలబ్రేషన్స్ అంటే తన కుటుంబ సభ్యులు అందరూ కూడా అక్కడ చేరుకొని ఒక సెలబ్రేషన్స్ ఒక పండగ వాతావరణం కూడా నెలకొంది. అంతేకాకుండా మరి కొద్దిసేపట్లో కూడా పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు ఇంటికి రానున్నారు. చూసుకోవచ్చు అంటే చంద్రబాబు నాయుడిని కూడా మర్యాదపూర్వకంగా కలిసి కూడా నెక్స్ట్ తన వైసీపీ నుంచి అంటే వచ్చేసి జనసేన నుంచి అంటే క్యాబినెట్లో ఎంతమంది ఉంటారు దీని అంతపై కూడా చర్చించే అవకాశం కూడా ఉన్నది. చూసుకోవచ్చు ఓవరాల్గా కూడా ఇటు ఆంధ్రప్రదేశ్లో అయితే పెద్ద ఎత్తున పండగ వాతావరణం కూడా నెలకొన్నది. టీడీపీ కూటమి కూడా అందరూ చాలా హ్యాపీగా ఉత్సాహంగా కూడా ఈ పండుగ కూడా జరుపుకుంటున్న పరిస్థితులు. అంటే అభివృద్ధికే కూడా అంటే చూసుకోవచ్చు అభివృద్ధి కోసమే కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మేము గెలిపించుకోవడం జరిగింది. అమరావతిలోనే కూడా 9వ తారీఖున పెద్ద ఎత్తున సీఎం చంద్రబాబు నాయుడు కూడా తన ప్రమాణ స్వీకారం కూడా చేయనున్నారు. దీనికి ప్రధాని మోదీ కూడా వస్తారు అని చెప్పేసి టీడీపీ శ్రేణులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఆర్కే ఒకటి మనము అంటే గతంలో చూసుకున్నాము ఏపీలో ఇప్పటి వరకు అయితే ఎలక్షన్ టైంలోనే కొంత వైఎస్ఆర్సీపీ క్యాడర్కి బూస్ట్ ఇవ్వడం కోసమో లేకపోతే మరే ఉద్దేశంతోనో కానీ ఆల్రెడీ వైసీపీ నేతలు గతంలోనే ఒక ప్రకటన చేసి ఉన్నారు. బొత్స సత్యనారాయణ ప్రకటించున్నాడు 9th వైఎస్ జగన్ వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్పేసి. అయితే దానికి కౌంటర్ పార్ట్గానే టీడీపీ 9th ఇవాళ అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయించాలి అన్న ఉద్దేశంతో ఏమన్నా కౌంటర్ పార్ట్గా తయారు చేసినట్టుగా భావించాల్సి ఉంటుందా? ఎస్, మనం చెప్పుకోవచ్చు. అంటే వైసీపీ అధినేత గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గెలిస్తే 9వ తారీఖున పెద్ద ఎత్తున ఇటు విశాఖపట్నంలో కూడా పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ కూడా చేస్తామంటూ అక్కడ కొన్ని వేదికలు కూడా ఇటు వైసీపీ నేతలు కూడా చూసిన పరిస్థితి నెలకొంది. దీనికి ధీటుగా కూడా ఇప్పుడు 9వ తారీఖున అంటే అమరావతిలో కూడా 9వ తారీఖున అంటే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కూడా ఉన్నది. చూసుకోవచ్చు దానికి ధీటుగానే కూడా ఇటు అమరావతిలో కూడా పెట్టనున్నారు. చూసుకోవచ్చు అమరావతి కూడా అనేక ఐటీ కంపెనీలు కానీ అంతేకాకుండా డెవలప్మెంట్ అంటే ఒకళ్ళ టీడీపీ వచ్చి ఉంటే అమరావతి పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అయి ఉండేది. కానీ చూసుకోవచ్చు 3 రాజధానులు అంటూ కూడా తమ రాష్ట్రాన్ని కూడా డెవలప్మెంట్ చేయకుండా చేసిందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అక్కడ ఒక యాంటీ రావటం వల్ల కూడా ఇప్పుడు తాను ఎక్కడైతే పోగొట్టుకున్నారో అంటే అమరావతినే డెవలప్ చేసేసి అదే రాజధానిగా కూడా ఉంచుతామని చెప్పేసి పబ్లిక్ కూడా తెలియాలని చెప్పేసి అక్కడే పెద్ద ఎత్తున ఇటు అమరావతిలోనే సీఎం చంద్రబాబు నాయుడు కూడా అక్కడ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్. అంటే ఒకసారి మనం ఇందులో ప్రధానంగా చూసుకుంటే ఒకటి అంటే వైజాగ్కి రాజధాని వెళ్ళిపోతుంది అనే ఒక టెన్షన్ కొంత ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యంగా ఈ 3 జిల్లాలు కృష్ణా గుంటూరు తో పాటు కొంత గోదావరి జిల్లాలో కొంత ఈ టెన్షన్ అయితే కొంత ఉండింది. ఇవాళ అది కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసే క్రమంలోనే అమరావతిలో ఈ వెన్యూ ఫిక్స్ చేసి ఉండొచ్చా? అంటే తూర్పుగోదావరి జిల్లా అంటే గోదావరి జిల్లాల నుంచి ఈ గెలుపు మొదలైంది. అంటే చూసుకోవచ్చు బుచ్చయ్య చౌదరి కూడా పెద్ద ఎత్తున మెజారిటీతో కూడా గెలుపొందడం జరిగింది. అక్కడి నుంచి గెలుపొందిన అభ్యర్థులు టీడీపీ కూటమి కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు 165 వరకు కూడా చేరుకోవడం జరిగింది. అంటే అమరావతి ఒకటే రాజధాని అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కూడా ఫస్ట్ నుంచి ఒకటే ఎజెండా మీద ఉండేది. ఒకటే రాజధాని, అది కూడా అమరావతినే రాజధానిగా ఉంచుతాము అని చెప్పేసి ఒక సంకేతం కూడా ఇవ్వనున్నారు ఈరోజు 9వ తారీఖున అంటూ కూడా ఇటు టీడీపీ శ్రేణులు కూడా చెప్తున్నారు పరిస్థితులు. అంటే క్యాబినెట్ ఈరోజు సాయంత్రము 3 పార్టీలు కూడా చర్చ అనంతరం ఓవరాల్గా కూడా ఏం చేయబోతున్నాం 9వ తారీఖున ప్రమాణ స్వీకారం అనంతరం కూడా తెలియజేయనున్నారు. సార్
రైట్ రైట్, థ్యాంక్ యూ ఆర్కే. మనం ఒకసారి మీరు లైన్లో ఉండండి. మనం ఒకసారి ఏపీకి సంబంధించి ఇక ఒక రకంగా చూసుకుంటే వైసీపీకి కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో ఇవాళ టీడీపీ